మోర్మోనిజం 1830లో అమెరికాలో జోసెఫ్ స్మిత్ అనే వ్యక్తితో మొదలైన ఒక బోధ. ఇప్పుడు చూస్తే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2 కోట్ల మంది సభ్యులతో చాలా వేగంగా వ్యాపిస్తుంది. వీళ్ళని ద చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ లాటర్ డే సెయింట్స్ అని కూడా అంటారు. దీని స్థాపకుడు జోసెఫ్ స్మిత్ 1805లో పుట్టాడు. అతని జీవితంలో జరిగిన కొన్ని ముఖ్యమైన విషయాలు చూద్దాం. 1823లో మొరోనై అనే పునరుత్థానం చెందిన వ్యక్తి తనకి కనిపించాడని స్మిత్ చెప్పుకున్నాడు. ఈ మొరోనై అనే దూత అమెరికా చరిత్ర రాసి ఉన్న బంగారు పలకలు ఇస్తానని మాట ఇచ్చాడట. ఆ పలకల్ని తను న్యూయార్క్లో కనుగొన్నానని, వాటిని తర్జుమా చేయమని ఆ దూత చెప్పిందని అన్నాడు. కానీ బైబిల్ ఏం చెప్తోందంటే మహిమదేహంతో లేచింది మొట్టమొదట యేసుక్రీస్తు మాత్రమే. మరి ఈ తేడా చూస్తే స్మిత్ చెప్పిన కథ ఎంతవరకు నిజమనే ప్రశ్న వస్తుంది. 11 మంది సాక్షుల పేర్లు చెప్పాడు కాని వాళ్ళెవరో, వాళ్ల సాక్ష్యమేంటో ఎక్కడా చెప్పలేదు. అలా తర్జుమా చేసి దానికి యేసుక్రీస్తు మరియొక నిబంధన అని పేరు పెట్టి పబ్లిష్ చేశాడు. కొంతకాలానికి స్మిత్ నవు అనే ప్రాంతానికి మేయర్ అయ్యాడు. రాజకీయంగా, ఆర్థికంగా చాలా బలం పెరిగింది. తన అధికారాన్ని అడ్డు వచ్చిన వాళ్ళని అణచడానికి వాడాడు. మొత్తం 52 మందిని పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఒక పెద్ద గొడవ జరిగింది. తనని విమర్శించిన ఒక న్యూస్ పేపర్ ఆఫీస్ని నాశనం చేయించాడు. దాంతో ప్రభుత్వం అతన్ని జూన్ 23, 1844న అరెస్ట్ చేసి కార్తేజ్ జైల్లో పెట్టింది. కొన్ని రోజులకే ఒక గుంపు జైలు మీద దాడి చేసి స్మిత్ను కాల్చి చంపేసింది. ఇక జోసెఫ్ స్మిత్ బోధనలు చూస్తే అవి క్రైస్తవ మూల సిద్ధాంతాలకు చాలా భిన్నంగా ఉంటాయి. దేవుడికి మనలాగే శరీరముందని, యేసు, సాతాను ఆత్మ సోదరులని, ఇలాంటివి వాళ్ల నమ్మకాలు. అంతేకాదు, ఇతను చెప్పిన ప్రవచనాల్లో చాలా వరకు జరగలేదు. చారిత్రక ఆధారాలు కూడా దొరకలేదు. ఈరోజు దాదాపు 90,000 మంది మార్మన్ మిషనరీలు ఈ బోధలనే ప్రపంచమంతా వ్యాపింపజేస్తున్నారు. చూసే ఉంటారు, తెల్ల చొక్కాలు, నల్ల ప్యాంట్లు వేసుకుని తిరుగుతుంటారు. వీళ్లే ఆ మిషనరీలు. వీళ్ల లక్ష్యం ఒకటే, క్రొత్త నిబంధన నుండి ప్రజల విశ్వాసాన్ని మరో నిబంధన వైపు మళ్లించడం. అందుకే ఈ దుర్బోధ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.